తల ఉంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన విను. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో నాయన దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు అనగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు దేవ. మీ మాటలు వినబోవచ్చు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేయించు ఉన్నాను దేవ. వారు జాగ్రత్తగా వినడానికి, వినటకు, వేగులపడుటకు, వినుచున్నటువంటి ప్రతి మాటను కూడా గ్రహించి ముప్పదంతలుగా, 60 100 ఫలించినట్లుగా మీరు నాయన సహాయమును చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలను వ్రాసాడు. సంఘముగా కూడుకున్నప్పుడు ఒకరి వలన ఒకరికి ఏమి కలగాలి అనే విషయాన్ని వ్రాసాడు. నేను గత 1వ తేదీ కూడా చెప్పాను. ఈరోజు ఇంకా దాన్ని విస్తరింపజేయుచున్నాను. మనము సంఘంగా కూడుకున్నాం. ఇప్పుడు 1వ కొరింథీ 14వ అధ్యాయము 26వ వచనము నేను మీ కొరకు 11వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను. 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట, సంఘముగా కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు. ఈ 2 వచనాలలో నేను నొక్కి చెప్పాలి అనుకొనిచ్చినటువంటి మాటలు ఏమిటంటే మీరు కూడి వచ్చుట అంటే విశ్వాసులు కూడి వచ్చుట 17వ వచనంలో. 18వ వచనంలో మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు. 14వ అధ్యాయం 26వ వచనంలో సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము
7వ వచనాన్ని నేను మీ కొరకు చదివినిపిస్తాను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఈ మాటలు గమనిస్తూ ఉన్నారు కదా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఈ మాటలన్నీ కూడా సంఘముగా కూడుకోవడము గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సంఘముగా అదే విధంగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. మరియు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయములో తప్పక కూడుకోవడం అనే మాటలను మనము చదువుకున్నాం. సంఘంగా కూడుకోవడం. ఇప్పుడు మనమందరం కూడా సంఘముగా కూడుకున్నాం. మనమందరము సంఘంగా కూడుకున్నప్పుడు ఒకరి వలన ఒకరికి ఏం కలగాలంట? మనము చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఒకరి వలన ఒకరికి ఏం కలగాలి? ఇప్పుడు మొదటి వర్తమానాన్ని జోయల్ చెప్పాడు. జోయల్ ద్వారా మనకేం కలగాలి? ఇప్పుడు 2వ వర్తమానాన్ని నేను చెప్తున్నాను. నా ద్వారా మీకేం కలగాలి? పాటలు పాడారు. మీరు పాటలు పాడడం ద్వారా వినువారికి ఏం కలగాలి? ఇలాగా సంఘముగా కూడుకున్నప్పుడు ఒక విశ్వాసి నుండి మరొక విశ్వాసికి ఏం కలగాలి అనే విషయాలను మనము ఈ ఉదయకాలపు వేళ చూద్దాం. మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు. అంటే ఒకరి వలన ఒకరికి ఏం కలగాలంట? హెచ్చరిక కలగాలి. మొదటి విషయం ఇది. మనం సంఘంగా కూడుకున్నప్పుడు ఒకరి వలన ఒకరికి ఏం కలగాలి అంటే హెచ్చరిక కలగాలి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాశాడో మనము చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరికి ఒకడు అనే మాటను మనం చూసాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒకనికి ఒకడు అనే మాటలను మనం చూస్తున్నాం. ఒకనికి ఒకడు, పరస్పరం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఒకరికి ఒకడు ఏం చేసుకోమన్నాడు? హెచ్చరించుకోమన్నాడు. ఈ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఒకరికి ఒకడు ఏం చేయమన్నాడు? బోధించు, తర్వాత బుద్ధి చెప్పచ్చు. మనము 2 పత్రికలను కలిసి చదువుకుంటే ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా విశ్వాసులు
సంఘంగా కూడుకున్నప్పుడు విశ్వాసుల జీవితాలలో ఏం చోటు చేసుకోవాలి అంటే, సంఘంగా కూడుకున్నప్పుడు ఒక విశ్వాసి ద్వారా మరొక విశ్వాసికి హెచ్చరిక కలగాలి, మొదటిది. రెండవది బోధ కలగాలి. మూడవది బుద్ధి కలగాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హెచ్చరిక, బోధ, మూడవది బుద్ధి. ఈ మూడు ఎలా కలుగుతాయంట? మరలా ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఈ మూడు వేటి ద్వారా కలుగుతాయంట? ఒకరినొకడు 5వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. మూడు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటి? కీర్తనలు. రెండవది ఏంటి? సంగీతములు. మూడవది ఏంటి? ఆత్మ సంబంధమైన పాటలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా చూడండి 3:16. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:16. సంగీతములు. అక్కడ ఎఫెసీయులలో కీర్తనలు మొదట వచ్చింది. ఇక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16లో సంగీతములు మొదట వచ్చింది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. ఇక్కడ కూడా మూడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి 3 మాటలు ఇక్కడ కూడా ఉన్నాయి. క్రమము వేరువేరుగా ఉన్న ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో కీర్తనలు అనే మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలో కీర్తనలు అనే మాట ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో సంగీతములు అనే మాట ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో సంగీతములు అనే మాట ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన పాటలని ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆత్మ సంబంధమైన పద్యములు అనేది. పాట అన్నా పద్యము అన్నా ఒకటే. ఇప్పుడు 2 పత్రికల ప్రకారంగా 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు, ఒకటి కీర్తన, రెండవది సంగీతము, మూడవది ఆత్మ సంబంధమైన పాటలు. ఈ మూడింటి ద్వారా మనము సంఘంగా కూడుకున్నప్పుడు మనలో ఒకరి వలన ఒకరికి ఏం కలగాలంట? హెచ్చరిక కలగాలి, బోధింపబడాలి, బుద్ధి రావాలి. ఈ మూడింటి ద్వారా, ఈ మూడింటిని గురించి మనము చూద్దాం. మొదటిది ఏమిటి? కీర్తనలు. సంఘంగా కూడుకున్నప్పుడు మనము కీర్తనలను పాడతాం కదా. కీర్తనలు పాత నిబంధనలో మనకి ఒక పుస్తకమే ఉంది. 39 పుస్తకాలలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలని దావీదు రాశాడు, కోరహు కుమారుడు రాశాడు, ఆసాపు రాశాడు, సొలొమోను రాశాడు, ఏతాను రాశాడు, మోసే చేసిన ప్రార్థన ఉంది ఆ 150 కీర్తనలలో. ఈ కీర్తనలలో దావీదు కీర్తనలు ఎక్కువగా ఉన్నాయి. దావీదు కీర్తనలలో కూడా యాత్ర కీర్తనలు ఉన్నాయి. యాత్ర చేసే సమయంలో పాడే కీర్తనలు, వారి వారి ప్రదేశాల నుండి సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఉన్నటువంటి యెరూషలేం పట్టణానికి యాత్ర చేసేటప్పుడు పాడే కీర్తనలు యాత్ర కీర్తనలు. అలాగే స్తుతి కీర్తనలు ఉన్నాయి. దేవునికి స్తుతులు చెల్లించేటప్పుడు చేసే కీర్తనలు, దావీదు కీర్తనలు, యాత్ర కీర్తన, స్తుతి కీర్తన. ఇలాగా కీర్తనలలో కూడా మరి రకరకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. కాబట్టి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో
కీర్తనలు అనే మాటను రాశాడంటే, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో కీర్తనలు అనే మాటలు రాశాడంటే, పౌలు గారు పాత నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ కీర్తనలను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. సంఘం ప్రారంభమైనప్పుడు అలాగే ఇశ్రాయేలీలు సమాజంగా కూడుకునేటప్పుడు, కొత్త నిబంధనలో మనకి సమాజ మందిరము అనే మాట ఉంటుంది, సమాజ మందిరం అనే మాట ఉంటుంది. యూదులు కూడుకునే దానిని సమాజ మందిరం అంటారు. సమాజ మందిరంగా వారు కూడుకునేటప్పుడు కీర్తనలు పాడేవారు. అలాగే సంఘము ప్రారంభమైన తర్వాత కూడా సంఘము కూడుకున్నప్పుడు కీర్తనలు పాడేవారు. కనుక పౌలు గారు కీర్తనలతో, మీరు సంఘంగా కూడుకున్నప్పుడు కీర్తనలతో ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి అని ఆయన చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 150 కీర్తనలలో ఉన్నటువంటి ఆ కీర్తనలని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 150వ కీర్తన, మనం అందరం 150 కీర్తన తీద్దాం. 150వ కీర్తన తీయండి. పాత నిబంధనలో 150వ కీర్తనని మనము తీయండి. 150వ కీర్తన చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. చాలండి. ఇది 150వ కీర్తన. 150వ కీర్తన. అయితే ఇదే కీర్తనని ఆ క్రైస్తవ సునాద కీర్తనలో చూడండి. క్రైస్తవ సునాద కీర్తనలు మన పాటల పుస్తకంలో 34వ పాట చూడండి. 34వ పాట ఏంటి? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అంటే ఏం చేశారు? ఆ 150వ కీర్తనని ఈ కీర్తన మీరు ఇంటి పోయిన తర్వాత చూడండి. అది ఉంటే ఫోటో తీసి చర్చ్ గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు 150వ కీర్తననే క్రైస్తవ సునాద కీర్తనలలో 34వ కీర్తన. అంటే ఏంటి? ఆ 150 కీర్తనను వాళ్ళు ఆ కీర్తనగా పాడారు. కనుక పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి, అలాగే కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, మీరు సంఘంగా కూడుకున్నప్పుడు విశ్వాసులారా ఒకరి వలన ఒకరికి ఏం కలగాలి? హెచ్చరిక కలగాలి. ఒకరి వలన ఒకరికి బోధ కలగాలి. ఒకరి వలన ఒకరికి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. అయితే ఈ హెచ్చరిక, ఈ బోధింపబడము, ఈ యొక్క బుద్ధి వేటితో వస్తుంది అంటే కీర్తనల ద్వారా వస్తుంది అట. తర్వాత సంగీతముల ద్వారా వస్తుంది అట. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా వస్తుంది అట. మొదటిది మనము కీర్తనలు అంటే ఏంటో నేను మీకు తెలియజేశాను. రెండవది సంగీతములతో. పౌలన్నాడు, విశ్వాసులారా మీరు సంఘంగా కూడుకున్నప్పుడు సంగీతములతో ఒకరిని ఒకరు హెచ్చరించుకోనండి, బోధించుకోండి, బుద్ధి చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు సంగీతములు అంటే సంగీతములు ఏంటి? ఈ 3 పదాలకు ఉన్నటువంటి తేడా ఏంటి? కీర్తనలు, సంగీతములు, ఆత్మ సంబంధమైన పాటలు. ఈ 3 పదాలకు ఉన్నటువంటి తేడా మనకు తెలియాలి. తేడా మనకు తెలిస్తేనే మనము చక్కగా సంఘంగా కూడుకున్నప్పుడు దేవుడిని ఆరాధించగలం. కీర్తనలు అంటే నేను ఇప్పటికే చెప్పాను, అది 150 కీర్తనటువంటి ఆ కీర్తనలను సూచిస్తుంది అని. సంగీతములు అంటే మీరు రాకపోతే రాసుకోండి, మీకు అర్థం కాకపోతే తెలియకపోతే రాసుకోండి. సంగీతములు అంటే ప్రత్యేకంగా
దేవునికి స్తుతి చెల్లించేది, దేవునికి స్తుతి చెల్లించే కీర్తన. హీరోలకు కాదు, హీరోయిన్లకు కాదు, లేక విజేతలకు కాదు. ఈ గ్రీకు రోమా సామ్రాజ్యాలలో, బైబిల్లో మనకి సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం అని, గ్రీకు సామ్రాజ్యం అని, రోమా సామ్రాజ్యం అని, ఈ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ గ్రీకు రోమా సామ్రాజ్యాలలో హీరోలకి ఈ పాటలు పాడతారు. అలాగే కాంకరర్స్ అంటే జయశాలులకు, జయించినటువంటి వారిని కూడా స్తుతించే పాట, హీరోలను స్తుతించే పాట, హీరోయిన్లను స్తుతించే పాట, జయించినటువంటి జయశాలులను స్తుతించే పాట. ఇది గ్రీకు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటిది. అయితే బైబిల్ ప్రకారంగా సంగీతములతో అంటే కేవలము దేవుడిని స్తుతించడం. వినాలి, సంగీతములతో అంటే కేవలము దేవుడిని స్తుతించే కీర్తన. సంగీతం అంటే దేవునిని స్తుతించే కీర్తన. ఇది స్పెషల్, ప్రత్యేకంగా స్తుతి పాటలు. ఉదాహరణకి క్రైస్తవ సునాద కీర్తనలు ఉన్నాయి. ఆ పాటల పుస్తకం నాకు క్రైస్తవ సునాద కీర్తనలు ఉన్నాయి కదా. ఈ క్రైస్తవ సునాద కీర్తనలలో విషయ సూచిక ఉంది కదా. విషయ సూచికలో ఏంటి? మొదటిది ఏముంది? స్తుతి అని ఉంది కదా. రెండవది ఆరాధన అని ఉంది. అంటే స్తుతికి సంబంధించిన ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి కదా, ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. అలాగా సంగీతములు అంటే ప్రత్యేకంగా దేవునిని స్తుతించే పాటలు. కీర్తనలు అంటే 150 కీర్తనలు. సంగీతములు అంటే కేవలము దేవునిని స్తుతించే పాటలు. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, లోక సంబంధమైనటువంటి పాటలు కాదు. లోక సంబంధమైన పాటలు అంటే ఈ సినిమా పాటలు కాదు, లేక ఇంతసేపు చెప్పినట్లు మనుష్యులను పొగడే పాటలు కాదు. హీరోయిన్లను, లేక రాజకీయ నాయకులను, లేక జయశాలులను, అంటే జయించినటువంటి వారిని పొగడే ఈ లోక సంబంధమైనటువంటి పాటలు కాదు. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాస్తాడో చదువుతుందో చూడండి. మరియు విశ్వాసులారా మద్యముతో మత్తులై ఉండకుడి. ఎందుకు విశ్వాసులైనటువంటి వారు ఎందుకు మద్యముతో మత్తులై ఉండకూడదట? దానిలో ఏముందట? దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తుడైనటువంటి వాడు మద్యము చేత నడిపించబడతాడు. విశ్వాసి నడిపించబడవలసింది మద్యముతో కాదు. మనం చూస్తూ ఉంటాం కదా బయట, మద్యం ఎక్కువగా సేవించిన వారిని ఎవరు నడిపిస్తారు? మద్యమే నడిపిస్తుంది కదా. వారు మాట్లాడే మాటలు, వారి నడిచే నడక, మనమందరం కూడా మన కళ్ళతో చూస్తున్నటువంటి వారమే. మద్యము సేవించినటువంటి వారు మద్యము చేత నడిపించబడతారు. అయితే విశ్వాసి పరిశుద్ధాత్మ అను వరమును పొందినటువంటి విశ్వాసి, దేవుని ద్వారా పరిశుద్ధాత్మ అను వరమును పొందినటువంటి విశ్వాసి పరిశుద్ధాత్ముడి చేతనే నడిపించబడాలి తప్ప మద్యము చేత నడిపించబడకూడదు. చదవండి, మద్యముతో మత్తులే ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆ మాటలు యాక్చువల్ గ్రామర్ లో చూస్తే అయితే అంటే పైదానికి వ్యతిరేకంగా మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే అంటే నువ్వు అలా నడవకూడదు. అలా నడవకుండా నువ్వు ఎలా నడవాలి? అయితే విశ్వాసులారా ఆత్మపూర్ణులై ఉండుడి. విశ్వాసులు ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులు పరిశుద్ధాత్ముడు అను వరమును మనము విశ్వసించినప్పుడు మనకు వరంగా పరిశుద్ధాత్ముడిని
దేవుడు మనము విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు ఆయన మనకిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడిని పొందుకున్నటువంటి మనము ప్రతిరోజు కూడా ఏమవుతూ ఉండాలంట? ఆత్మపూర్ణము అవుతూ ఉండాలి అట. ఆత్మపూర్ణం అవుతూ ఉండాలంట. ఉదయం తింటా మధ్యాహ్నానికి ఖాళీ అవుతుంది, మధ్యాహ్నం తినాలి. మధ్యాహ్నం తింటా రాత్రి ఖాళీ అవుతుంది, రాత్రి తినాలి. మన కడుపును మనం నింపుకుంటూనే ఉండాలి. బయటికి పోయేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఒక బైక్ లో ప్రయాణం చేసిన, ఒక 4 వీలర్ లో ప్రయాణం చేసిన, ఒక 3 వీలర్ లో ప్రయాణం చేసిన ఏం నింపుకొని పోవాలి? పెట్రోల్ నింపుకొని పోవాలి. ఎప్పుడెప్పుడు నింపుకొని పోవాలి? ఖాళీ అయినప్పుడల్లా నింపుకొని పోతూ ఉండాలి. అది ఈ రోజు నేను ఫుల్ ట్యాంక్ వేయించాను ఇంక నేను లైఫ్ లాంగ్ వాడతానంటే కాదు, అలా కుదరదు. ఏం చేయాలి? అది ఖాళీ అవుతుంటుంది, నువ్వు నింపుతూనే ఉండాలి. ఖాళీ అవుతుంటుంది, నువ్వు నింపుతూనే ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతూనే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపును మనము గ్రహించాలి, నడిపింపునకు లోబడాలి. ఫిలిప్పు నువ్వు వెళ్ళి మంత్రిని కలువు. ఫిలిప్పు గ్రహించాడు, వెళ్ళాడు, కలిశాడు. ఆ పేతురు నేను నీకోసము, కొర్నేలి నీకోసం ముగ్గురిని పంపించాడు. పరిశుద్ధాత్ముడు పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు గ్రహించాడు, వెళ్ళిపోయాడు. అంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూడాలి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు దానిని గ్రహించడం, లోబడడం పరిశుద్ధాత్మ పూర్ణులు కావడము. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడము, పరిశుద్ధాత్మని చేత ఆయన యొక్క నియంత్రణలో ఉండడం. ఆత్మపూర్ణులు కావడం అంటే ఇప్పుడు అని రాసి ఆత్మపూర్ణులై ఉండుడి అని రాసి ఏమని రాశాడు పౌలు గారు? ఆత్మపూర్ణులైనటువంటి వారు ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి అట. సినిమా పాటలు కాదు. మన ఫోన్లలో ఎంతమంది ఫోన్లలో సినిమా ఫోన్లు ఉన్నాయో. రింగ్ టోన్స్ దయచేసి మీరు మార్చండి. మీ రింగ్ టోన్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, నేను మీకు ఫోన్ చేస్తే ఏదో ఒక సినిమా పాట వస్తుంటుంది, దాన్ని తీసేయండి. మీరు ఆత్మపూర్ణులు, ఆత్మ సంబంధమైన పాట వినిపించేటట్లుగా పెట్టండి. మీ డీపీలు ఏంటది అబ్రివేషన్ ఏంటి? డిస్ప్లే ఫోటోస్ ఇంకా ఏంటన్నా అది స్టేటస్ ఇంకా ఏంటేంటో సోషల్ మీడియాలో మీరు ఎలా కనిపించాలంటే ఆత్మపూర్ణులుగా కనిపించాలి. ఆత్మపూర్ణులుగా మిమ్మల్ని చూసేవారు, మీ రింగ్ టోన్ వినేవాళ్ళు, మీ డీపీని చూసేవారు, మీ స్టేటస్ ను చూసేవారు, మీ ఫోన్ లో నా ఫోన్ చూస్తే ఫస్ట్ ఏముంటది? నా బొమ్మే ఉంటది. నా ఫోన్ చూస్తే ఫస్ట్ నా బొమ్మ ఉంటది. మీ ఫోన్ చూస్తే మీ ఫోన్ లో ఏముంటది? మీ బొమ్మలు పెట్టుకోండి, మీ కుటుంబం బొమ్మలు పెట్టుకోండి, మీ అమ్మ నాన్నల బొమ్మలు పెట్టుకోండి, లేకపోతే ఒక వాక్యం పెట్టుకోండి. అంతేగాని ఇక మిగతా వారి వద్దు. సినిమా హీరోలవి, హీరోయిన్లవి, క్రికెట్ ఆటగాళ్ళవి అవి వద్దు. మీకు జన్మనిచ్చిన భార్య నువ్వు ప్రేమించాలి, భార్య ఫోటో పెట్టుకో. భర్త నువ్వు ప్రేమించాలి, నీ భర్త ఫోటోని పెట్టుకో. పిల్లలు నువ్వు ప్రేమించాలి, పిల్లల ఫోటో పెట్టుకో. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని సన్మానించాలి, వారి ఫోటోలు పెట్టుకో. దేవుని వాక్యం పెట్టుకో. అంతేగాని మిగతా వారివి కాదు. ఏదేమైనా ఆత్మపూర్ణులై ఉండుడి. విశ్వాసులు ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులైనటువంటి వారు ఎటువంటి పాటలు పాడాలంట? ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడాలి. మనం 3 విషయాలను చూస్తున్నాం. ఏంటి? మొదటిది కీర్తనలు. నేను మీకు వివరిస్తున్నాను. అంటే
నాకే అది ఏంటి కీర్తనలకు సంగీతాలకు ఆత్మ సంబంధమైన పాటలకు తేడా ఏంటి? 3 మాటలు రాశాడు పౌలు, 2 పత్రికలలో 3 మాటలు రాశాడు. 3 మాటలలో ఉన్న తేడా, వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది ఇది చదివేంత వరకు నేను కూడా చదువుకుంటూ పోతున్నా, అంతగా పట్టించుకోలేదు. కానీ సిద్ధపడుతున్నప్పుడు నేను మొదట అర్థం చేసుకొని తర్వాత మీకు చెప్తూ ఉన్నా. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు అంటే ఆత్మపూర్ణులము కావాలి. పూర్ణులమైనటువంటి మనము ఎటువంటి పాటలు పాడాలంట? ఆత్మ సంబంధమైనటువంటి పాటలను పాడాలి. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఏంటి? ఇప్పుడు కీర్తనలు అంటే ఏంటో చెప్పాను, సంగీతములు అంటే ఏంటో చెప్పాను. సంగీతాలు అంటే కేవలము దేవునిని స్తుతించే పాట. ఇప్పుడు మరి ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఏంటి తేడా? ఈ సంగీతానికి ఆత్మ సంబంధమైన పాటకు తేడా ఏంటి? సంగీతం అంటే కేవలము దేవుని స్తుతించే పాట. ఆత్మ సంబంధమైన పాట అంటే ఆ పాట ఏదైనా కావచ్చు. ఉదాహరణకి మన క్రైస్తవ సునాద కీర్తనలలో విషయ సూచికలో శిలువ ధ్యానానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన పాటలు ఉన్నాయి, ప్రేమకు సంబంధించిన పాటలు ఉన్నాయి, ప్రభువు నామానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, విశ్వాస్యతకు సంబంధించిన పాటలు ఉన్నాయి, చాలిన ప్రభువుకు సంబంధించిన పాటలు ఉన్నాయి, మారని ప్రభువుకు సంబంధించిన పాటలు ఉన్నాయి, స్నేహితుడుకు అనే దానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, రెండవ రాకడకు సంబంధించిన పాటలు ఉన్నాయి, వాక్యానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, రక్షణ ఆనందానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, రక్షణ నిశ్చయతకు సంబంధించిన పాటలు ఉన్నాయి, దేవుని నడుపుదలకు సంబంధించిన పాటలు, విశ్వాస యాత్రకు సంబంధించిన పాటలు, జీవిత యాత్రకు సంబంధించిన పాటలు, విశ్వాసము, నిరీక్షణ, ఆదరణ, హెచ్చరిక. ఇందాక నేను చెప్తున్నప్పుడు కీర్తనల ద్వారా, సంగీతాల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా 3 కలుగుతాయని చెప్పాను. ఏంటి 3? ఒకటి హెచ్చరిక, రెండవది బోధ, మూడవది బుద్ధి. ఇప్పుడు ఇక్కడ విషయ సూచికలో ఏం చూస్తున్నాం మనం? హెచ్చరిక పాటలు. హెచ్చరిక ఉజ్జీవము, ఐక్యత, ప్రార్థన, సమర్పణ, సేవా సాక్ష్యము, ఆ సోదరీలకు సంబంధించిన పాటలు, సువార్త, యవనస్తులకు ఆహ్వానము, రక్షణ తీర్మానము, బాప్తిస్మము, వివాహము, నూతన సంవత్సరము, ఆలయ ప్రతిష్ట, గృహ ప్రవేశం, ప్రాతకాల స్థుతి, సాయంకాల స్థుతి. ఈ కీర్తనలలో ఈ విషయ సూచికలు చదివి వినిపించారు. అంటే ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఇక ఎన్ని రకాల పాటలైతే ఉన్నాయో జనరల్ గా అన్నమాట. జనరల్ అంటే ఆ మాట మీకు అర్థమైందా? సంగీతం అంటే ప్రత్యేకం, స్పెసిఫిక్ గా దేవునికి స్థుతి చెల్లించే పాట. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఒక ప్రత్యేకంగా ఏం కాదు, ఏ పాట అయినా కావచ్చు. ఇంతవరకు నేను చదివి వినిపించాను కదా, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పాటల క్రిందికి వస్తాయి. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. కీర్తనలు 34వ కీర్తన, 34వ పాట నేను మీకు చదివి వినిపించాను కదా. 150వ కీర్తననే 34వ కీర్తనగా మనం చూసాం. కనుక కీర్తనలు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 150 కీర్తనలను సూచిస్తున్నాయి. సంగీతములు అంటే కేవలము దేవునికి స్తుతి చెల్లించే పాట. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఇక ఎన్ని వేరే పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలకు సంబంధించినటువంటివి. ఇప్పుడు మరలా మూడు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి? ఒకటి కీర్తనలు, రెండవది సంగీతములు, మూడవది ఆత్మ సంబంధమైన పాటలు. ఆత్మ సంబంధ పద్యాలు, పాటలు అంతా ఒకటే. ఆత్మ సంబంధమైన పాటలు వీటి వలన ఏం కలగాలంట? వీటి వలన మనలో ఒకరి నుండి ఒకరికి ఏం కలగాలి? హెచ్చరిక కలగాలి, బోధింపబడాలి, అలాగే బుద్ధి రావాలి. వినండి, ఈ మూడింటి ద్వారా మనం సంఘంగా కూడుకున్నప్పుడు పరస్పర క్షేమాభివృద్ధి కలగాలి. మనం సంఘంగా కూడుకున్నప్పుడు ఈ మూడింటి ద్వారా ఒకరిని ఒకడు హెచ్చరించుకోవాలి, బోధించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా.
కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటల చేత ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉందా లేదా అని అడగడం కూడా మీకు అర్థం కావడానికి అడిగాను. కానీ వాక్య ప్రకారంగా ఉపయోగము ఉంది, అంతే. ఉపయోగం ఉందనే కదా హెచ్చరిక కలుగుతుంది కదా. తర్వాత ఏంటి? బోధ కలుగుతుంది. తర్వాత ఏంటి? బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటలు కోయర్ గ్రూప్ వాళ్ళు పాడినారు. వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ వలన మీకు ఏం కలగాలి? హెచ్చరిక కలగాలి. ఇంకేం కలగాలి? బోధ కలగాలి. ఇంకేం కలగాలి? బుద్ధి కలగాలి. వీళ్ళు పాడుతూ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉంటే ఈ 3 కలుగుతాయా? ఉండకపోతే 3 కలుగుతాయా? ఉంటేనే కదా. ఉంటేనే వింటారు కదా. మనం అందరం నేర్చుకోవాలి. మనం అందరము కూడా నేర్చుకోవాలి. ఈ 3 ద్వారా అవును ఇవి కలుగుతాయి. ఇవి కలగాలి అంటే మనము సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకోవాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కూడుకుంటే ఇవి కలుగుతాయా? కలగవు. అంటే కీర్తనలు అయిపోయిన తర్వాత కూడుకుంటే ఈ 3 కలుగుతాయా? కలగవు. కాబట్టి కీర్తనల ద్వారా, సంగీతముల ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా మనము హెచ్చరిక, మన ఆత్మ సంబంధమైన జీవితానికి హెచ్చరిక పొందుకోవాలంటే, వాటి ద్వారా మనం బోధింపబడాలి అంటే, వాటి ద్వారా మనము బుద్ధిని సంపాదించుకోవాలి అంటే, అవి పాడుతూ ఉన్నప్పుడు మనము వినుట వలన ఈ 3 మనం పొందుకున్నాము. పౌలు గారు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాశాడు? పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాశాడు? కాగా వినండి విశ్వాసులారా, వినండి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏం వినుట వలన విశ్వాసం కలుగుతుంది? అక్కడే చదవండి. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఇప్పుడు పాటలేంటి? పాటలు కూడా దేవుని మాటలతో కూడుకున్నవే కదా. కాబట్టి దేవుని మాటలతో కూడుకొనినటువంటి పాటలు వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. అంటే ఆ పాటలు వింటేనే నీకు హెచ్చరిక కలుగుతుంది. పాటలు వింటేనే నీకు బోధ దేవుడు నీకు బోధిస్తాడు. పాటలు వింటేనే దేవుడు నీకు బుద్ధి చెబుతాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో వినాలి అంటే ఆ పాటలు పాడబడుతున్న సమయానికే మనం ఇక్కడ ఉండాలి. మనం సంఘంగా ఆ సమయానికే కూడుకోవాలి. కానుకల పాట వింటాను నేను. కానుకల పాట లాస్ట్ లో పాడతారు కదా. ఆ కానుకల పాట వింటాను. మొదటి పాటలు వినను అంటే అది కాదు. అంటే అంతకుముందు పాడినటువంటి పాటల ద్వారా కలుగు హెచ్చరికను నువ్వు కోల్పోతున్నావు. అంతకుముందు పాడినటువంటి పాటలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నువ్వు దేవునికి బోధిస్తుంటే నా బోధన వినలేకపోతున్నావు.
వాటి ద్వారా దేవుడు నీకు ఆత్మ సంబంధంగా బుద్ధి చెబుతున్నప్పుడు దానిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఇది నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, స్వచ్ఛముగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు. విశ్వాసులారా, మీరు సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకున్నప్పుడు ఒక విశ్వాసి ద్వారా మరొక విశ్వాసికి ఏం కావాలి? మరొక విశ్వాసి ఏం పొందుకోవాలి? హెచ్చరిక పొందుకోవాలి, బోధింపబడాలి, బుద్ధిని పొందుకోవాలి. అయితే ఇవన్నీ ఎలా వస్తాయట? కీర్తనల ద్వారా, సంగీతముల ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా. కాబట్టి మనము కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా ఈ మూడింటిని పొందుకోవాలి అంటే ఎప్పుడు కూడుకోవాలి? ప్రారంభము నుండే కూడుకోవాలి. సంఘము ప్రారంభమైన సమయము నుండే కూడుకోవాలి. అప్పుడే కూడుకున్నప్పుడే వినగలం, అప్పుడే ఈ మూడింటిని కూడా మనం పొందుకోగలం. చూడండి, పౌలు గారు విశ్వాసులకు బుద్ధి చెప్పడానికి ఎంత ప్రయాసపడ్డాడో మనం చూద్దాం. చూడండి, పౌలు గారు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు అంట? 3 సంవత్సరాలు. 3 సంవత్సరములు ఎప్పుడెప్పుడంట? రాత్రింబగళ్ళు. ఎలా అంట? కన్నీళ్లు విడుచుచు. ఎవరెవరికంట? ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మనతోగా ఉండు. అంటే పౌలు గారు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు, సంఘ విశ్వాసులతో కాదు, పెద్దలతో మాట్లాడుతున్నాడు. సంఘాన్ని దేవుడు ఎవరి చేతికైతే అప్పగించాడో, ఎవరైతే వారిని గురించి అలాగే సంఘాన్ని గురించి జాగ్రత్త తీసుకోవాలో వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలారా, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల స్వభావము కలిగినటువంటి మనుషులు సంఘములో బయలుదేరతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వంకర మాటలు చెప్పేసి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ప్రమాదం ఉంది, అంటే విశ్వాసులకి ప్రమాదం ఉంది. విశ్వాసులకి ఏముంది? ప్రమాదము ఉంది. కనుక ప్రమాదం ఉంది అని చెప్పి ఏమని చెప్తున్నాడు? మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రమాదం ఉంది కనుక మెలకువగా ఉండమంటున్నాడు అని చెబుతున్న సందర్భంలో ఏమంటున్నాడు ఇక్కడ? నేను 3 సంవత్సరాలు నేను ఈ కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటలను గురించి 1వ తేదీ నుంచి చెప్తున్నా. కానీ పౌలు గారు ఏం చేశారంట? విశ్వాసులకు బుద్ధి ఎన్ని సంవత్సరాలు చెప్పాడంట? 3 సంవత్సరాలు. ఎంత కష్టపడ్డాడో! 3 సంవత్సరాలు అంటే 3 రోజులు కాదు కదా, 3 వారాలు కాదు కదా, 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు. అంటే ఆయన అంటే కూడా డేరాలు కుట్టేవాడు. డేరాలు కుడుతూ తన పనిని తాను చేసుకొనొచ్చు, తన జీవనానికి కావలసినటువంటి వాటిని ఆయన సంపాదించుకొనొచ్చు. అలాగా రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసి తర్వాత ఏం చేసేవాడంట? రాత్రింబగల్లో విశ్వాసులకు బుద్ధి చెప్పాడంట. ఎలా బుద్ధి చెప్పాడంట? ఆయన కన్నీళ్లు విడుచుచు అంటే దేవుని విషయమైన జ్ఞానం గలవాడు, యేసుక్రీస్తు విషయమైన జ్ఞానం గలవాడు, సంఘాన్ని గురించినటువంటి జ్ఞానం గలవాడు, సంఘాన్ని గురించినటువంటి భారం కలిగిన వాడు కనుక పౌలుకి అంత భారము ఉండే ఆ కన్నీళ్ళు వచ్చేసాయి. నాకు కన్నీళ్ళు ఇప్పుడు రావడం లేదు, కానీ అంటే పౌలు కన్నీళ్లు విడుచుచు అంటే అది సాధారణమైనటువంటి మాట కాదు.
సువార్త ప్రకటించటకు నేను సిగ్గుపడువాడును కాను అన్నాడు. సువార్త ప్రకటించటకు నా వలనైనంత మటుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా వలనైనంత మటుకు నేను ప్రకటిస్తాను. సువార్త ప్రకటించడం నేను సిగ్గుపడడం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద ఉంది. సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. సువార్త ప్రకటించడానికి నేను నా ప్రాణమైన విడి చేస్తాను అనే పౌలు మాటలను చూస్తాం. పౌలు చేసిన సేవను చూస్తే, ఆ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో తాను ఆ సేవలో పొందినటువంటి ఆ అపాయాలను, ఆ శ్రమలను, ఆ హింసలను రాస్తాడు. సంఘాలను కూర్చున్నటువంటి చింత నాకు కలదని రాశాడు. అంటే పౌలు దేవుని విషయమైన జ్ఞానము కలిగినటువంటి వాడు కనుకనే కన్నీళ్లు విడుచుచో విశ్వాసులకు బుద్ధి చెప్పాడు. ఏమంట? కావున నేను 3 సంవత్సరంలో రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి. ఇక నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నేను గ్రహించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఏమని గ్రహించాలి? కీర్తనల ద్వారా, సంగీతాల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నాకు హెచ్చరిక కలుగుతుంది. నేను బోధింపబడతాను, దేవుడు నాకు బోధిస్తాడు, దేవుడు నాకు బుద్ధి చెబుతాడు. కనుక ఆ కీర్తనలు పాడేటప్పుడు, సంగీతాలు పాడేటప్పుడు, ఆ ఆత్మ సంబంధమైన పాటలు పాడేటప్పుడే నేను అక్కడ ఉండాలి. నేను సంఘానికి సమయానికే కూడుకోవాలి. నేను ఏది మిస్ చేయకూడదు. దేవుడు ఈ రోజు నన్ను హెచ్చరించాలి. ఆయన నాకు ఈరోజు బోధించాలి. ఆయన నాకు ఈరోజు బుద్ధి చెప్పాలి. నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి అని సిద్ధపడి మనం రావాలి ప్రార్థనకి మనము సిద్ధపడి రావాలి. దేవుడు నాతో మాట్లాడాలి, నా నడత నేను శుద్ధి చేసుకోవాలి అని మనము సిద్ధపడి రావలసినటువంటి వారమై ఉన్నాము. కావున నేను 3 సంవత్సరంలో రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక. అంటే పౌలు గారు కూడా, నేను విశ్వాసులకు చెబితే విశ్వాసులు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. విశ్వాసులకు బుద్ధి చెబితే ఆ పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నాడు. హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు హాస్పిటల్కి మనం పోతాం. ఉదాహరణకి గాయత్రి హాస్పిటల్కు, నేను డాక్టర్ను, గాయత్రి నా దగ్గరికి వచ్చింది. గాయత్రికి ఏదో రోగం ఉంది. ఆ గాయత్రికి ఈ రోగం ఉందని చెప్తే గాయత్రి ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆమెకున్న రోగాన్ని ఆమెకు చెప్పలేదు అనుకో, నేను మంచి డాక్టర్నా చెడ్డ డాక్టర్నా? చెడ్డ డాక్టర్నే. నేను ఉన్నట్టు చెప్పకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. పరదేశులమో ప్రియులారా అనే పాట పాడాల్సి వస్తుంది. ఆ పాట మీకు అర్థమైందా? అంటే డాక్టర్ గారు ఉన్నట్టు చెప్పాలి. అప్పుడే ఆ మందులు వేసుకొని ఆరోగ్యం బాగా చేసుకోవడానికి ఉంటది. నాకు రోగం ఉంది, నువ్వు చెప్తావా? నువ్వు మా భర్తను తీసుకొస్తా, నువ్వు చెప్పినావు అనుకో, ఏమవుతుంది? నీ రోగం పోదు. నీ రోగం పోనప్పుడు నీ జీవితమే పాడవుతుంది. దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము పాస్టర్ గా నేను సరి చేసుకోవాలి. నాకు కూడా వాక్యమే, మా భార్యకు కూడా వాక్యమే, మా కుటుంబానికి కూడా వాక్యమే, అందరికీ వాక్యమే. ఈ వాక్యం వలన ఎవరు సరి చేసుకోవాలి? అందరూ సరి చేసుకోవాలి. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇంకా కొన్ని మాటలు చదువుకున్నాను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను. ఇక్కడ చూడండి అన్నమాట, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని
అక్కడ మాటలు చూడండి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు. విశ్వాసులు ఎలా ఉండాలట? ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉండాలి అట. అలాగే 1 కొరింథీ 4:14 1 కొరింథీ 4:14 మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. పౌలు ఎందుకు రాశాడు ఆ మాటలు అంటే బుద్ధి చెప్పడానికి రాశాడు. అలాగే పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:28 చదవని వారు చదవండి. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:28 త్వరగా చదవాలి. ప్రతి మనుష్యునికి ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకు బుద్ధి చెప్పాలి ప్రతి మనుష్యునికి అంటే ప్రతి మనుష్యుడు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. కీర్తనలు ఎందుకు సంగీతాలు, ఎందుకు ఆత్మ సంబంధమైన పాటలు అంటే మనకు హెచ్చరిక కలగడానికి, మనకు బోధ కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి. మనం ఎందుకు హెచ్చరిక పొందాలి? మనం ఎందుకు దేవుని చేత బోధింపబడాలి? మనకెందుకు దేవుడు బుద్ధి చెప్పాలి అంటే మనం సంపూర్ణులు కావడానికి. పుట్టిన పిల్లలు పెరగాలి కదా, అలాగే ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి మనము పెరగాలి, సంపూర్ణము కావాలి, ఆత్మ సంబంధంగా సంపూర్ణము కావాలి. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:12 మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారి పట్ల కక్ష పెంచుకోండి అని రాయలేదు ఇక్కడ పౌలు గారు. మాటలు చూడండి, మీకు బుద్ధి చెప్పు వారిని ఏమన్నాడు? నన్ను అందరు వింటున్నారా? అందరు చూస్తున్నారా? మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, బుద్ధి చెప్పే వారిని ఏం చేయాలంట? మన్నన చేసి అంటే గౌరవించి, ఘనంగా ఎంచి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా సంఘ కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. సంఘ కాపర్లు ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి. ఎవరికి? విశ్వాసులకు బుద్ధి చెప్పినప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? నువ్వు నాకు బుద్ధి చెప్తావా అని కాదు అనాల్సింది. ఏం చేయాలి? బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి అంటే ఆ నాయకుల పనిని బట్టి వారిని ప్రేమతో ఎలాగేంచాలంట? మిక్కిలి ఘనముగా ఎంచాలి. అని కాపర్లను చూడాల్సింది. పాస్టర్ మీ ఇంటికి వస్తే మీరు చూడాల్సింది ఎలాగంటే, అలాగని చెప్పి సోమరి పాస్టర్లను కాదు, ఇక్కడ ఎటువంటి పాస్టర్లని? ప్రయాసపడే పాస్టర్లని ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి, ఇవి కండిషన్స్ అండి, వారి పనిని బట్టి ఏం చేయాలంట? వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. రాజేశ్వరి మీ ఇంటికి వస్తున్నానమ్మా అంటే, సార్ నేను బట్టలు ఉతుకుతున్నాను సార్. అది కాదు ఘనంగా కాపరిని ఎంచడం. సార్ నేను వర్క్ చేస్తున్నాను సార్, ఇప్పుడు బిజీ ఉన్నాను, మళ్ళీ కలుద్దాం సార్, సారీ సార్. అలాంటి విశ్వాసం లేరనుకుంటున్నారా? ఉన్నారు కనుకనే చెప్తున్నాను. ఏదేమైనా ఒక కాపరిని ఎలా ఎంచాలంట?
వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. మిక్కిలి ఘనముగా ఎంచవలెను. చివరిగా 5వ అధ్యాయం 14 వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఎవరికి బుద్ధి చెప్పాలంట? అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. సంఘంలో క్రమము లేకుండా నడుచుకున్న వారికి ఏం చేయాలంట? సంఘ కాపర్లు బుద్ధి చెప్పుడి. ఇప్పుడు బుద్ధి కలగడానికే నేను ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. సంఘంగా కూడుకున్నప్పుడు విశ్వాసులారా, ఒకరి వలన ఒకరికి హెచ్చరిక కలగాలి. దేవుని చేత బోధింపబడాలి. దేవుని చేత బుద్ధి చెప్పబడాలి. ఇవి వేటి ధర జరుగుతాయని చెప్పాను. ఇప్పుడు నేను కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో. కాబట్టి మరి ఈ కీర్తనలు, సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటలతో మీకు హెచ్చరిక కలగాలి అంటే, మరి దేవుని చేత బోధింపబడాలి అంటే, దేవుని చేత బుద్ధిని సంపాదించుకోవాలి అంటే ఎప్పుడు కూడుకోవాలి? మనం సంఘంగా కూడుకోవాలి. సంఘంగా ఎప్పుడు కూడుకోవాలి? సంఘంగా సమయానికే కూడుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ కలుగుతాయి. అప్పుడే మనం క్రీస్తునందు సంపూర్ణులము అవుతాము. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు కదా. మనసుంటే మార్గం ఉంటుంది కనుక మన మనస్సు దేవుని మీద ఉన్నప్పుడు మనం మార్గం వెతికి ఆ సమయానికి మనం కూడుకోవాలి. కనుక మన నడతను మనము శుద్ధి చేసుకుందాం. మనకు ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఏమిటంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. విని విడిచిపెడితే ఏమవుతుంది? మోసపోతాం. కనుక మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉన్నాయి. కాబట్టి పాటలు పాడేవారు కూడా, నేను గత 1వ తేదీ చెప్పాను, పాటలు పాడేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి. మేము పాటలు పాడడం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని ప్రాక్టీస్ చేసి నిలబడాలి ఇక్కడ. అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదా? దయచేసి పాట పాడడానికి ఇక్కడ నిలబడొద్దండి. మీకు ఆ పాట రాకపోతే మౌనంగా ఉండండి. పాట పాడకపోతే మీరు అక్కడ కూర్చోండి. మీరు ఏ పాట అయితే ప్రాక్టీస్ చేస్తారో అది ఇక్కడ వచ్చి పాడండి. ప్రాక్టీస్ చేయాలి. ఆ పాట పాడేటప్పుడు స్పష్టంగా పాడాలి. తర్వాత పాట పాడేటప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి పాడాలి. మిగతా సంఘం అంతా మిమ్మల్ని ఫాలో కావాలి. సంఘం అంతా మిమ్మల్ని ఫాలో కావాలంటే మీరు చక్కగా పాడాలి. మీరు చక్కగా పాడకపోతే సంఘం అంతా ఫాలో కావడం కష్టం. కనుక పాటలు పాడువారు ఈ ఉద్దేశంను గుర్తించి, మేం పాటలు పాడడం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని గుర్తించి ప్రాక్టీస్ చేసి మరి పాటలు పాడాలని, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం. కన్నులు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన విను దేవ. సమయంలో నాయన, ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి ఈ దాసుడనైనా నాకు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో నాయన, మీ మాటలు వినటువంటి వారు విని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటాం. అలా కాకుండా నాయన, మోసపోకుండా మా నడతలను శుద్ధి చేసుకోవడానికి వినిన మాటల ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయమును చేయదేవు.
ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనం అడుగుచున్నాను తండ్రి.